సాధ్యం కాదు కాబట్టి అలాంటి రోజులు కూడా అనువాద రోజుల్లో పెడతారు. అట్లాగే బంధుత్వం ఈ ఎన్విరేషన్ కామెంట్స్ బంధుత్వం సరిగ్గా నిరూపించుకోలేకపోయినా అట్లాంటివి కూడా సస్పీషియస్. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గత 2 ఏళ్ళ నుంచి కూడా ఈ ఒక్కళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పని మన సైకిల్ రామారాయుడు ఏదైతే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కనుక 18 ఏళ్ళు దాటితే నీకు 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 అని చెప్పని చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ తాబేదారుల వరకు కూడా అబద్ధపు హామీలతో అన్ని హామీలు కూడా అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఆగిపోయిన అభివృద్ధి కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా అందరికీ కూడా వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గతంలో 2019 నుంచి 24 వరకు జగనన్న ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందని చెప్పని అది కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారో ఆ యొక్క లబ్ధిదారులు ఇప్పుడు ఆ పథకాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఈరోజు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చారు ఈరోజు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం మాటలకు పరిమితమైంది. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా అభివృద్ధి అనేది కనీసం ఖర్చు బ్యాన్లో కనపడకుండా ఈ యొక్క పరిపాలన చేస్తారు. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా గద్దె దించుతారు కూడా మీ ద్వారా మీరు తెలియపరచుకోండి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే డిఎస్సి ఉందో ఎంత మోసం చేశారనే దాని గురించి కూడా మీకు ఎగ్జాంపుల్గా 1-2